దేవుడికి పెట్టిన పుల్ని మనం పారేస్తూ ఉంటాం కదా, అలా పారేయకుండా స్వామివారికే మనం మంచి సువాసన వచ్చే అగరబత్తీలు ఎలా చేసుకోవాలో ఈరోజు మనం వీడియోలో చూడబోతున్నాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చింటూ క్రియేషన్స్. అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం వీడియోలో ఒక సరికొత్త విషయాన్ని అయితే మనం తెలుసుకోబోతున్నామండి. జనరల్గా రోజు మనం పటాలకి పూలు పెట్టి పారేస్తుంటాం కదా, అలా పూలని పారేయకుండా మనం ఇంట్లోనే అగరబత్తులు ఎలా చేసుకోవాలి అనేది నేను మీతో ఇవాళ షేర్ చేసుకుంటున్నాను. మనం ఇంట్లో పటాలకు పెట్టిన పూలని తీసేసి చెట్లకి వేసేస్తుంటాం కదండి, అలా చేయకుండా వాటిని బాగా ఎండబెట్టి ఆ ఎండబెట్టిన పూలతోనే కొన్ని మిక్స్ చేసామంటే మనకి అగరబత్తులు రెడీ అయిపోతాయి. అదే నేను చేసి మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? రండి, ఎలా చేయాలో చూసేస్తాం. మన రోజు ఇంట్లో పటాలకు పెట్టే పూలని పక్క రోజు తీసి పెట్టేసి చెట్లలో వేసేస్తుంటాం కదా, అలా వేయకుండా ఒక 2 రోజులు వాటిని బాగా ఎత్తిపెట్టి ఎండలో పెట్టాలండి. నేను చూడండి, మీరు ఏ పూలు వాడినా పర్వాలేదు, చామంతి కానీ, రోజ్ కానీ, మల్లె కానీ, నందివర్ధనం, దాసాని, మనం ఏ పూలు అయితే స్వామి పటాలకు పెడతామో ఆ పూలన్నింటినీ తీసేసి ఒక రోజు మనం పక్కన తీసి పెట్టేసుకోవాలి. కొంచెం వాడిపోయినట్టు వస్తాయి కదా, అప్పుడు మనం ఒక ప్లేట్లో వాటిని సపరేట్ చేసేసుకోవాలి. దారంలో ఉంటాయి కదండి, వాటిని తీసేసి మనం బాగా ఎండబెట్టుకున్నట్టు చేయాలి. నేను ఈవేళ అయితే చామంతి, రోజ్, ఇంకా తులసి ఆకులు, నందివర్ధనం, మల్లెపూలు, మనం ఏ పటాలకి ఏ రకాల పూలు పెట్టుకుంటామో అన్ని రకాల పూలను కూడా నేను కలెక్ట్ చేసి ఎత్తి పెట్టాను అనమాట. దాసాన్ పూలు, ఇలా అన్ని రకాలు అనమాట వేసేసి వీటిని మనం ఒక 2 రోజులు బాగా ఎండలో పెట్టామంటే, అందులో ఇప్పుడు సమ్మర్ కదండి, బాగా మీకు బాగా ఎండిపోతాయి పూలన్నీ కూడా. ఎంత ఎండిపోతాయి అంటే పేపర్ లాగా వచ్చేస్తాయి అన్నమాట, టోస్ట్ అయినట్టు. చూడండి, అన్ని రకాల పూలని ఒక ప్లేట్ కలెక్ట్ చేసి బాగా ఎండలో పెట్టాను. ఈ 2 రోజులు ఎండలో వాడిన తర్వాత చూసారా ఎంత బాగా వాడిపోయినట్టు వచ్చేస్తాయి. వీటిని మనం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో మిక్సీ వేసేసి పట్టుకోవాలండి. మిక్సీ వేసామంటే మనకి బాగా పొడి పొడిగా వచ్చేస్తుంది. నేను చేసిన పుల్లన్నీ జార్ ఫుల్గా వచ్చాయి, అందుకని నేను 2 టైమ్స్ మిక్సీ వేసాను అనమాట. ఇలా మనకు మిక్సీ పట్టుకున్నామంటే బాగా క్రష్ అయినట్టుగా పొడి పొడిగా వచ్చేస్తుంది. ఇలా నేను 2 సార్లు మిక్సీ వేసి మొత్తం పూలన్నిటిని మిక్సీ పట్టేశానండి. చూసారా ఎంత చక్కగా వచ్చింది కదా. ఇప్పుడు దీనిలో కాడలు గిడలు ఉంటాయని మనకు తెలియదు కదా, అందుకని నేను వీటిని ఫిల్టర్ చేసుకుంటున్నాను. మనం మిక్సీ పట్టిన ఈ పూల వేస్ట్ అంతా కూడా పట్టేసామంటే మనకి ఈ కాడలు గిడల్లాగా ఉండేవన్నీ పక్కకి వెళ్ళిపోయి మంచి పొడి మనకి కింద అడుగున వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగా పొడి వచ్చిందో. ఇప్పుడు దీనిలో మనం ఏమేమి మిక్స్ చేసుకోవాలని మీకు చెప్తాను చూడండి. కొద్దిగా కొబ్బరి నూనె, అంటే పట్టుకున్నట్టు వస్తుంది అనమాట. కొద్దిగా దేవుడి నూనె కూడా, దీపారాధన చేసే నూనె కూడా నేను యాడ్ చేస్తున్నానండి. మంచి సువాసన కోసం గంధం, ఇంకా జవ్వాది ఉంటుంది కదా, చిన్న బాటిల్ అమ్ముతారు, చాలా మంచి వాసన వస్తుంటుంది అది. జవ్వాదిని కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. కొద్దిగా సాంబ్రాణి, ఇంకా మంచి ఇది పొడంతా మనం పట్టుకున్నట్టు రావాలంటే కొద్దిగా నెయ్యిని యాడ్ చేయాలండి. అదే మెయిన్ అనమాట. నేను కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేయాలి. ఇంకా సాంబ్రాణి పొడిని కూడా నేను దీనిలో కొద్దిగా యాడ్ చేస్తున్నాను. కొద్దిగా పచ్చకర్పూరాన్ని కూడా యాడ్ చేశానండి. పచ్చకర్పూరమే కాదు, స్వామికి వెలిగించే కర్పూర బిళ్ళని కూడా నేను తీసుకొని దీనిలో యాడ్ చేస్తున్నాను. ఇంకా మీరు ఇంట్లో ఇంకేమైనా సుగంధ పరిమళాలు వాడుతుంటే స్వామికి, అవి కూడా మీరు ఇందులో యాడ్ చేసుకోవచ్చండి. లాస్ట్లో నెయ్యి వేసి బాగా మిక్స్ చేసేస్తున్నాను. ఎందుకంటే మనకు అప్పుడే ఇది బాగా మెత్తటి పేస్ట్ లాగా వస్తుంది, విడివిడిగా ఉంటుంది కదా ఎండలో పెట్టాం కాబట్టి. సో ఇది బాగా పేస్ట్ లాగా రావాలంటే మోస్ట్లీ నెయ్యి బాగా వేయాలండి. నెయ్యితోనే మంచి సువాసన వస్తుంటుంది అనమాట అగరబత్తులు. అవి బాగా మిక్స్ చేసామంటే మీకు ఈ టెక్స్చర్ రావాలి. మనం పట్టుకుంటే బాగా పేస్ట్ లాగా ముద్దలాగా వచ్చినట్టుగా అనిపించాలన్నమాట. ఇప్పుడు మీరు ఇలా రెడీ అయిన తర్వాత మీకు కావాల్సిన షేప్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది కొంచెం తడిగా ఉంటుంది కదా, అందువల్ల మీకు సన్నగా, పొడుగ్గా కానీ, రౌండ్గా కానీ, పువ్వులా కానీ మన ఇష్టం అనమాట. ఏ షేప్ కావాలంటే ఆ షేప్ మనం అగరబత్తుల్ని రెడీ చేసేసుకోవచ్చండి. ఇలా రెడీ చేసుకున్న అగరబత్తుల్ని మనం ఎండలో పెట్టుకోవాలి. 1 or 2 days కానీ పెట్టామంటే బాగా ఎండిపోయినట్టుగా వచ్చేస్తాయండి. ఇవి నేను ఎలా తెలుసుకున్నానంటే ఎలా చేయాలని, ఒకసారి శ్రీనివాస మంగాపురం వెళ్ళానండి. అక్కడ తిరుమలలో స్వామికి ఉపయోగించే పూలమాలతోనే అగరబత్తులు చేస్తారంట. నేను కనుక్కొని వచ్చాను. ఆ పంచి నాకు చేయాలని ఉండింది, ఈ రోజుకి అది వీలైందనమాట. సో ఇలా రెడీ చేసుకున్న అగరబత్తులు అన్నిటి మనం ఒక ప్లేట్లో పెట్టేసుకుని, చూసారా నేను మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకున్నాను. బాగా ఎండలో పెట్టాలి. ఎండలో ఇది బాగా 1 or 2 days ఎండాలండి. అప్పుడే మీకు బాగా పొడిగా డ్రైగా అయిపోతుంది అనమాట. ఇలా రెడీ అయిపోయినవి మనకి ఎన్ని రోజులైనా కూడా వేస్ట్ కావు. మనం ఎప్పుడు కూడా
డైలీ పూజలో కానీ ఎప్పుడైనా స్పెషల్గా పూజలు అకేషన్ అనుకున్నప్పుడు కూడా వెలిగించుకోవచ్చు. చాలా బాగా వాసనగా ఉంటాయి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చూసారా, ఎండలో పెట్టేటికి ఎంత బాగా ఎండిపోయాయి కదా. బాగా డ్రై అయిపోతే మన చేతికి కూడా అంటుకోవండి. చేసేటప్పుడు ఎంత తడిగా ఉన్నాయి కదా. ఇలా బాగా ఎండలో ఎండిపోయిన వాటితో ఇవాళ దీపారాధన చేసినప్పుడు నేను ఒకసారి వెలిగించి మీకు చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగా పోగొస్తున్నదో. మనం అస్తమానం పూట సాంబ్రాణి వేసుకునే బదులు ఈ మాదిరి వెలిగించి పెట్టినా కూడా ఇల్లంతా ఎంతో మంచి ధూపంతో మంచి వాసనగా ఉంటుంది. ఏది చేసినా ఫస్ట్ వినాయకుడికి అంటారు కదండి. అందువల్ల నేను ఫస్ట్ అగరబత్తిని వినాయకుడికి వెలిగించి మీకు చూపిస్తున్నాను. మీ అందరికీ నచ్చిందా వీడియో? నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఇది ఎంతో యూస్ఫుల్గా ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. సో మీ అందరూ ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కూడా చేసేసేయండి. ఇంకొక కొత్త వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు మరి. బాయ్ ఫ్రెండ్స్.